ఇదిగోండి ఈరోజు మనము బ్యాక్ నెక్కి అంటే బ్యాక్ నెక్ హై నెక్కి బార్డర్ అయితే వేసుకుందామని అయితే అనుకుంటున్నా. తను నిన్న కట్ చేసింది. కట్ చేసేటప్పుడు వీడియో తీసినా కానీ కెమెరాకు కొంచెం అడ్డొచ్చింది. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయినా. మీకు ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. సరే పర్వాలేదంటే ముందు భాగం ప్రిన్స్ కట్టు, వెనక భాగము హై నెక్ పెట్టి కట్ చేసిన. చూడండి, ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ను ఇలా పెట్టుకొని నెక్ ఏడు వరకు ఉంది, మరి ఏంది ఎంత బార్డర్ వేస్తే సెట్ అవుతుంది అనేది ఫస్ట్ చూసుకొని ఇలా మార్క్ వేసుకొని కచ్చకబెట్టేసుకోండి. కంపల్సరీ ఇది పెట్టుకోవాలి. చూద్దురండి, మీరు అందరు చూడండి, వీడియో మొత్తం చూడండి. మన షాప్లో ఉన్న వాళ్ళందరూ చూస్తే మీకు అందరికీ క్లియర్గా అర్థమవుతుందని నేనైతే ఈ వీడియో చెప్తున్నాను. వాళ్ళందరూ పనిచేసే వాళ్ళు వచ్చి వదిలి మరి కుట్టుకునే వాళ్ళు కూడా అందరు వచ్చి చూస్తారు. అయితే చూడండి, ఇలా పెట్టిన కచ్చకలు పెట్టేసిన కదా, కచ్చకలు పెట్టిన తర్వాత ఇలా పెట్టుకొని క్లాత్ను అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా మిషన్ మీద పెట్టుకొని బార్డర్ తీసుకోవాలి. నెక్స్ట్ బార్డర్ మనం నెక్ ఎంత ఉంది, చాలా చిన్న సైజు కదా ఇది, 32 సైజు, మినిమం 32 అనుకుంటా. 32 సైజు కాబట్టి బార్డర్ కూడా లావేస్తే బాగుండదు, సన్నగేద్దామని అయితే ఆలోచిస్తున్నాను. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇక్కడ చూపించినట్టు బార్డర్ని ఎలా వేయాలి. మరి ఇక్కడ బార్డర్ ఉంది, ఇక్కడ మధ్యలో ఫ్లవర్స్ వచ్చినాయి, ఇక్కడ బార్డర్ వచ్చింది, అది 3 మంచిగా అనిపిస్తుంది. అయితే నేనేం చేస్తాను అనుకుంటున్నా, ఆ బార్డర్కి ఇంకొక చిన్న బార్డర్ని, ఇక్కడ సైడ్ ఉన్న బార్డర్ని కలిపి బార్డర్ వేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వేస్తున్నాను కదా, ఇక్కడ బార్డర్ ఉంది, ఇక్కడ బార్డరు ఇటు సైడ్ వేస్తే మధ్యలో ఫ్లవర్స్ లాగా బాగా కనబడతాయి. దానికి మన సైజు కొలత తీసుకొని మన ఎత్తు ఎంత ఉందో అంత తీసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బార్డర్ని ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు మనకు మధ్యలో ఫ్లవర్స్ లాగా వచ్చింది కదా, మనకు అక్కర్లేదు, అది చాలా వెడల్పు అయిపోతే బాగుండదు కదా, తీసి కట్ చేసేద్దాం. దాని పొడవు ఎంత ఉందో అంతనే కట్ చేసుకోవాలి. ఏది మన నార్మల్గా ఫస్ట్ పెట్టుకున్న బార్డర్ పొడవు ఎంత ఉందో అంతనే కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మాత్రం మర్చిపోకండి, ఖర్చుకు వదిలి కట్ చేసుకోండి. ఖర్చు కంపల్సరీ ఉంచాలి. ఇలా పెట్టేసుకొని మనకు సైజుని బట్టి కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా కట్ చేసినాం కదా, కట్ చేసి ఈ బార్డర్ను తీసుకొచ్చి మనకు ఫ్లవర్స్ కానీ లైన్స్ కానీ అన్నీ ఒకటే రకంగా కనబడితే నీట్గా మీది కనబడేటట్టు బార్డర్ని 2 కుట్టు వేసుకోవాలన్నట్టు. కుట్టేసుకుంటే ఈ 2 కలిపి కుట్టేసుకుంటే ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ కూడా చేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగా మీరు చూస్తున్నారా అందరూ, ఇలా ఒక కుట్టేసుకోవాలి. మధ్యలో నుంచి మన బార్డర్ కరెక్ట్ లెవెల్ వచ్చే వరకు ఇలా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న నా దగ్గట్టే ఇయ్యాల మిషన్ సూది దారం తెగిపోడు, మిషన్ ఎక్కిన నీడిల్ 4-5 రోజుల నుంచి షాప్ తీయలేం కదా, దానివల్ల మొత్తం ఆయిల్ వేయక మిషన్ అయితే ఇలా రిపేర్ ఇస్తుంది. చాలా చిన్న కుట్టు పెట్టుకుంది తను, చూసినప్పటికీ చిన్న కుట్టుతోటి కూడా అది జరగలేకపోతుంది. ఒక్కసారి కాదు 2 సార్లు కాదు. చూడండి, దారం అయితే ఇలా అయిపోతుంది. ఆయిల్ లేకపోతే కంపల్సరీ మిషన్ ప్రాబ్లం ఇస్తుంది. ఆయిల్ వేయాలి. ఎవరు ఎక్కిన మిషన్ వాళ్ళు ఆయిల్ వేసుకోమని చెప్తూనే ఉంటాను నేను వాళ్ళకి. చెప్పినా కానీ వాళ్ళు వినరండి. మీరు కూడా షాప్లో ఇట్లనే ఏమన్నా మాది షాప్లో చూస్తున్నారు కదా, వాళ్ళకి చెప్తూనే ఉంటాను, వీళ్ళు వింటూనే ఉంటారు కానీ ఇలాగే పట్టించుకోరు. నెక్స్ట్ వచ్చేసి బార్డరు మనకు కరెక్ట్గా వచ్చే వరకు కుట్టయితే ఒక 2 సార్లు అయితే వేస్తున్నాను. చూడండి, వేసినాను. ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా చూద్దాం. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకుందాము. కట్ చేసుకొని కరెక్ట్ వచ్చిందా చూద్దాం. ఇంకా ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. ఇంకా అన్ని రకాలుగా కరెక్ట్ వచ్చింది. ఇక్కడ అక్కడ అన్ని రకాలుగా కరెక్ట్ వచ్చిందా. ఇక్కడ సైడ్ కొంచెం కనబడుతుంది, మళ్ళీ మధ్యలో అదే తీసి మధ్యలో మట్టుకు మళ్ళీ కరెక్ట్గా పెట్టేసుకుంటాను. అంటే మధ్యలో లైన్స్ ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి. అమ్మాయ మిషన్స్ అలాగుండా మిషన్ ఈరోజు ఏందో ఏమో సతాయిస్తూనే ఉంది. అసలు ఎంత అంటే విసుకొస్తుంది. నాకు తగ్గట్టు టైం అయిపోతుంది, ఇంటికి పోయే టైం అయింది. లాస్ట్ మూమెంట్లో చూపిస్తాను, అప్పటిదాకా ఆగిపోయినా. వీళ్ళందరికీ అక్కడ ఇక్కడ చెప్పేసరికి సరిపోయింది టైము. అందరూ కట్టింగ్కే కూర్చున్నారు ఎక్కువ. కట్టింగ్ కాగానే డిజైన్లు వచ్చినప్పుడు కుడతారు. ముందు భాగం వెనుక భాగం లైనింగ్ అతుకు పెట్టే వరకల్లా నాకు ఈ పని అంతా ఇటు అటు చూసుడు అయిపోయింది.
అసలు ఎటు అర్థం కాకుండా ఉంది. ఇది కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్ సెట్ అయింది కాబట్టి మనం బ్యాక్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ తీసి పక్కకి పెట్టేసి మెయిన్ దాని మీద కచ్చికలు పెట్టిన చూడు, ఆ కచ్చికలకు సమానం చూసుకొని మిడిల్ మధ్యలోనే ఇట్లా పెట్టుకుంటూ రావాలి. పిన్స్ అమ్మ, ఆ పిన్స్ పెట్టేసుకొని సెట్ చేసుకోండి. ఇట్లా గుండు పిన్నులు ఉంటాయి కూడా అవి సర్దుకోండి. గుండు పిన్నులతోటి మీరు కరెక్ట్గా పిన్నులు పెట్టేసుకుంటే మధ్యలో కుట్ట అవసరం లేదు. మధ్యలో పిన్నులు పెట్టుకోకపోతే మధ్యలో ఒక కుట్టేసుకోండి. నేను పిన్నులు పెట్టుకున్నా కానీ వాళ్ళకి అటు ఇటు అవుతుంది, అర్థమవుతలేదని మాత్రం నేను వాళ్ళకు చూపిస్తున్నాను. చూడండి, పెట్టుకున్న గుండు పిన్నులు ఇక్కడ పెట్టుకోండి. మీరు కూడా ఇగో ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మధ్యలోకి వెళ్ళి మిషన్కి పెద్ద కుట్టు పెట్టి మధ్యలోకి వెళ్ళి ఒక కుట్టు అయితే వేసుకొస్తున్నా. ఒక కుట్టు వేసి ఇలా వేసుకోండి. చూస్తున్నారా అందరూ? చూడండి, ఇలా వేసుకోవాలి. కంపల్సరీ మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. అందరూ, మౌనిక నువ్వు కూడా అందరు వేసుకుంటారు, అందరు చూడుండ్రి. ఇలా వేసుకోవాలి. మీకు నెక్స్ట్ రేపు కుట్టే బ్లౌజ్ ఇలాంటి డిజైన్ కుట్టమంటే నేను అడగకుండా కుట్టాలి, అట్లుండాలి. మీకు నేను చెప్పిన క్లాసే కాదు, రెండోది వీడియో అప్లోడ్ చేసిన వీడియో కూడా చూస్తున్నారు కాబట్టి మీకు 2 రోజుల క్లాస్ అయిపోతుంది అన్నట్టు. మీరు లక్కు చాలా. సరే, ఇక్కడ చూడండి, నేను ఇలా ఫోల్డ్ చేసి కుడుతున్నా. ఈ ఫోల్డ్ చేసుకుంటా కింది నుంచి ఒకసారి, పైనుంచి ఒకసారి, అంటే మనకు లెఫ్ట్కు క్లాత్ వాటం ఉంచుకునే విధంగా ఫోల్డ్ చేసుకుంటా క్లాత్ని ఇలా కుట్టుకుంటూ రావాలి. చూడండి, నేను కుట్టేటప్పుడు అబ్జర్వ్ అయ్యండి. కుట్టేటప్పుడు క్లాత్ ఎలా ఫోల్డ్ చేస్తున్నా, ఏంది మరి ఎలా మిషన్ కుట్టు పడుతుందని అబ్జర్వ్ చేసుకుంటూ కుట్టుకోవాలి కంపల్సరీ. ఇట్లా రాకపోతే కూడా మనకు మంచిగా రాదు, అంటే ముడత వస్తే కూడా మంచిగా రాదు, మన క్లాత్ కరెక్ట్ రాకపోతే కూడా మంచిగా రాదు, ఫోల్డింగ్ కరెక్ట్ చేయకపోతే కూడా మంచిగా రాదు. ఇక చూడండి, నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నా, ఇలా ఫోల్డ్ చేసి తిప్పి మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి ఒకసారి కుట్టాలి. నెక్ ఒక సైడ్ ఒకసారి అయిపోయిందా, ఇక్కడ సైడ్ కుట్టాలి. ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా పూర్తి చేసేసుకోండి. చూస్తున్నారా? చూడండి, ఇక పూర్తి చేస్తున్నానా. ఇక్కడ సైడు సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోండి. డిజైన్ అయితే రెడీ అయిపోయింది. మౌనిక కానీ నేహ కానీ ఎవ్వరు కానీ రేపు క్లాస్లో మళ్ళీ ఏదైనా కుట్టేటప్పుడు నన్ను అడగకుండా ఇలా కుడితే అప్పుడు అంట నేను ఈ డిజైను నీకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే, మనం ఏ డిజైన్ కుట్టాలన్నా ఈ ప్రాసెస్ కంప్లీట్గా వస్తుంది. మళ్ళీ దీనికి నేను ఇప్పుడు ఇంకా నెక్స్ట్ చూపిస్తున్నా చూడండి, ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వస్తుంది. నెక్ ప్లస్ బార్డరు. నువ్వు ఏ బ్లౌజ్ కుట్టాలన్నా ఇలా వేయచ్చు. సూది దారం పోవుడు, సతాయించుడు, ఇప్పుడైతే ఇది జరుగుతుంది. అసలు ఎప్పుడు దారం పోతూనే ఉంది. అమ్మ నువ్వు రోజు ఆయిల్ వేయాలమ్మ. ఎవ్వరు మిషన్ మీద కూర్చుంటే వాళ్ళు కంపల్సరీ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని దారం పెట్టేటప్పుడు నీట్గా కుట్టండి. ఇక ఫినిషింగ్ నీట్గా తీసుకొచ్చి ఇలా కుట్టుకుంటారండి. ఇక అమ్మయ్య, ఇప్పుడు గడ్డకి వచ్చింది. ఇక ఇది అయిపోతే టెన్షన్ పోతుంది. ఇక అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్. ఆల్రెడీ నేను ఆ వీడియో అంటే నేను స్టార్ట్ చేయకముందే తను చూపించుకుంటా ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తా అక్క అని చెప్పేసి రెడీ చేసి పెట్టింది వెనక నెక్కుకి. అది సీదా అన్నట్టు లోపలికి పోవాలి కదా, అది లోపలికి బోర్లా పెట్టి మనం బార్డర్ వేసింది కూడా బోర్ల పెట్టి 2 అరచేతులు అనే విధంగా పెట్టుకొని సెట్ చేసుకొని కచకల కాడికి నెక్కులు వచ్చే విధంగా పెట్టుకొని పిన్స్ పెట్టుకుందాం. పిన్స్ ఇయ్యమ్మ, పిన్స్ పెట్టేసుకొని అన్ని పిన్స్ సెట్ చేసి ఇక్కడ నెక్కుకోసాటి అక్కడ ఒకటి ఇటు ఒకటి 3 సెట్ చేసుకొని నెక్కు కాడ పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టుకొని నీట్గా కిందికి సరిపోయిందా, పైన సరిపోయిందా, సైడ్కి సరిపోయిందా, 3 సైడ్ల సరిపోయిందా చూసుకోండి. చూస్తున్నారా? అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇది ఇన్విజిబుల్ పైపింగ్ అన్నట్టు. ఇన్విజిబుల్ పైపింగ్ నువ్వు చేతులకు వేయాలన్నా, నెక్కి వేయాలన్నా, ముందు భాగం వేయాలన్నా ఇలాగే వేయాలి. చూడండి, మధ్యలో పాదం మధ్యలోకి వెళ్ళి కుట్టిన థ్రెడ్ పైపింగ్ పోతూ మనం కుట్టుకుంటూ రావాలి. చేతు కాంతది, కుట్టు కూడా కనబడుతుంది. మనం క్లాత్కి వేసిన లైనింగ్కి వేసిన కుట్టు కూడా కనబడుతుంది. దానికి వేసుకుంటూ రండి. మనం ముడత రాకుండా నీట్గా వచ్చే విధంగా సర్దుకోండి. అలా వేసుకుంటూ వచ్చి మొత్తము పైపింగ్ అనేది నీట్గా సర్దుకుంటే వేసుకోండి. ఇలా సర్దుకుంటే వేసుకోవడం వల్ల ముడత రాదు, ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇది దారం కొంచెం దొడ్డు ఉన్నట్టుంది, దొడ్డు కొడుతుంది పైపింగు. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేసుకోండి. నెక్ కట్ చేయాలి. ఇలా కట్ చేసేయండి. కట్ చేసి
పెట్టేటప్పుడే కొంచెం కచ్చకల్లాగా పెట్టేసుకోండి, లేదంటే సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు పిన్నులు తీసేద్దాం. ఇంకా పిన్నులు తీసేసి ఇదిగోండి, పిన్నులు తీసేయండి. పిన్నులు తీసేసి ఉల్టా తిప్పండి. బ్లౌజ్ రెడీ. ఎంత బాగా రెడీ అయిపోయిందో. హై నెక్కి బార్డరు చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. చాలామంది సైడ్కి పెట్టుకుంటుండ్రు బార్డరు, పోట్లీ బటన్స్ పెట్టుకుంటుండ్రు, మధ్యలో పోట్లీ బటన్స్ పెట్టుకుంటుండ్రు, అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకుంటుండ్రు, అన్ని రకాలుగా యూజ్ అయ్యేలాగా. ఇప్పుడు నేను అనుగుడు కుట్ట అనేది వేస్తున్న పైపింగ్ మీద చూడండి, ఇలా రెడీ చేసుకుంటే ఇన్విజిబుల్ పైపింగ్కు అనుగుడు కుట్ట అనేది వేసుకోవాలి. వేసుకుంటే లుక్ వచ్చేస్తుంది, మన పైపింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది. చూడండి, మన డిజైన్ అయితే రెడీ అయిపోయింది. మరి మీ అందరికి ఎలా అనిపించింది? మన షాప్లో ఉన్న వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి వచ్చేసింది మంచిగా ఉన్నదని అంటున్నారు. మీరు ఎలా అంటున్నారో కూడా చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఇక మనం ఏం చేయొద్దు, లైనింగ్ అతుకు పెట్టేసుకొని ఈ డాట్స్ వేసుకొని ఈ పట్టేసుకొని కింద పైపింగ్ వేసుకో, ఏదన్నా వేసుకో. చూడండి, మొత్తం చూపించేసి ఇంకా బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది. వెనకక హై నెక్ బ్లౌజు, ముందుకు వచ్చేసరికి ప్రిన్స్ కట్ బ్లౌజు. ఇదిగోండి, ఇలా లోపలికి కనబడకుండా పైపింగ్ వచ్చేసింది. ఎలా ఉందమ్మా, ఎలా అనిపించింది మీకు? చూడండి, బాగుంది కదా. ఇక్కడ పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు, మధ్యలో పోట్లీ బటన్స్ పెట్టవచ్చు, సైడ్కి పెట్టుకోవచ్చు, ఇలా సైడ్కి పెట్టుకోవచ్చు. నీకు ఇష్టం ఉన్నట్టు ఏ మొగ్గలైనా ఫ్లవర్స్ అయినా ఏదైనా సరే ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. చాలామంది చాలా రకాలు పెట్టుకుంటారు, మనలో పెట్టుకుంటుండ్రు. మేము చిన్న ఉన్నప్పుడైతే ఎన్నో రకాలు పెట్టుకునేవాళ్ళు. ఇలా నార్మల్ ఒక్క దాంట్లో ఇన్ని వీడియోలు అనేటివి వచ్చినాయి కదా, ఆ మధ్యలో కుట్టి పెసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఒక్క నిమిషం చూద్దామా. ముందు భాగము ప్రిన్స్ కట్ కుట్టిండ్రు, అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ప్రిన్స్ కట్టు మొత్తం అతుకు పెట్టేసింది. నేను ఒకటి షార్ట్ అయితే పెట్టిన ఎలా అతుకు పెట్టిందని. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ చాలా వీడియోలు అయితే పెట్టిన నేను, మీరు చూడండి. అది చూసి నేను పఫ్ హ్యాండ్స్ని ఎలా రెడీ చేసుకున్నది అనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఇది ప్రిన్స్ కట్ ఎలా జాయింట్ చేసింది, ఇది కట్టింగ్ వీడియో పెట్టినాను ఆల్రెడీ. ఎందుకు పెడుతున్నంటే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కెమెరా అడ్డొచ్చింది, ఫ్రంట్ పార్ట్కు మంచిగానే ఉంది. ఎవరికైనా కావాలంటే కొంచెము మనకు కెమెరా దగ్గర స్టాండ్ అడ్డం వచ్చింది, మరి పెడతా. ఎవరైనా బ్యాడ్ కామెంట్ చేస్తారేమో భయమై పెడతలేను. నెక్స్ట్ ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ కూడా పెట్టేసిన, డాట్ వేసుకోండి ఉక్స్ పట్టి కాజపట్టి దగ్గర. ఓకే, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.